జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్స్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతుంది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. దీనిపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 12న ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనలు విన్నటువంటి హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధ్య నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును ఇవాళ వెలువరించబోతున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు తమకు సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా నివేదిక రూపొందించారని వారు కోర్టుకు తెలిపారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, అందుకే ఆ నివేదికను కొట్టివేయాలంటూ పిటిషనర్లు తమ పిటిషన్స్ లో పేర్కొన్నారు. అయితే మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కమిషన్ ఒక వాస్తవ నిర్ధారణ కమిటీ మాత్రమేనని, ప్రాజెక్టులో జరిగిన లోపాలపై మాత్రమే నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు.